టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ పక్క అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కేజ్రీవాల్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆప్ ప్రభుత్వం నియమించిన 223 మంది ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ కు చెందిన 223 మంది ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆదేశాలను జారీ చేశారు. తక్షణమే తన ఆదేశాలు అమలులోకి రానున్నట్లు తెలిపారు. గతంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేసిన స్వాతి మాలివార్ అక్రమాలకు పాల్పడ్డారని, అనుమతి లేకుండా ఉద్యోగులను నియమించారని, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కేవలం 40 మంది ఉద్యోగులకు మాత్రమే అనుమతిస్తూ ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని, కానీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా 223 కొత్త పోస్టులను అప్రూవ్ చేశారని ఆర్డర్లో పేర్కొన్నారు. ఉద్యోగులను కాంట్రాక్ట్ ఆధారంగా నియమించే అధికారం కమిషన్ కు లేదని ఆ ఆదేశాల్లో తెలిపారు. ఆర్థిక శాఖపై భారం పడే ఎటువంటి నిర్ణయాలను కమిషన్ తీసుకోవద్దని ఆదేశాల్లో స్పష్టం చేశారు. స్వాతి మాలివాల్ ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. అంతకు ముందు 9 ఏళ్లు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నారు. నాటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంది. నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని మాలివాల్ కు పలుమార్లు సూచించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.